హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లాసియా టైలరింగ్. సో ఈరోజు వచ్చేసి బ్లౌజ్ మార్కింగ్ పేపర్ పైన ఎలా చేయాలి అనేది చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి నేను నా సైడ్ ప్యాక్ పెట్టేసుకొని ఓపెన్స్ ఏమో అవుట్ సైడ్ పెట్టేసుకున్నాను. సో ఇక్కడ కింద ఎడ్జెస్ ఉన్నాయి కదా, వీటిని కరెక్ట్గా మార్జిన్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నాయన్నీ కట్ చేసేసుకోండి. ఓకేనా? సో ఇలాగ మార్జిన్ వేసేసుకొని కట్ చేసుకున్న తర్వాత మనం మెజర్స్ అనేవి తీసుకోవాలండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ప్రతి మార్జిన్ కూడా మీరు ఎంత జాగ్రత్తగా వేస్తేనే అంత ఫిట్టింగ్ అనేది బ్లౌజ్ కరెక్ట్గా వస్తుందండి. సో జాగ్రత్తగా చూసుకుంటూ నేను చెప్పిన విధంగా ప్రాక్టీస్ చేయండి. ఏ పేపర్స్ అయినా సరే మీకు అవైలబుల్ ఉన్నవి తీసుకొని ప్రాక్టీస్ అనేది చేయండి. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి నేను బ్లౌజ్ మెజర్స్ చూపిస్తున్నాను. ఇక్కడ పొడవు వెడల్పు కూడా మీరు టేప్తో మీకు అవైలబుల్ అనిపిస్తే, ఈజీ అనిపిస్తే టేప్తో చేయండి, లేదంటే మెయిన్ బ్లౌజ్ కొలత ఉంటుంది కదా దాంతో అయినా చేయండి, అది మీ ఇష్టం. నేనైతే అస్సలు టేప్ యూస్ చేయనండి, కానీ మీకోసం చూపిస్తున్నాను. సో ఇక్కడ ఈరోజైతే నేను బ్లౌజ్ మెజర్మెంట్స్ అయితే చూపిస్తున్నాను, తర్వాత క్లాసెస్లో టేప్ కూడా చూపిస్తాను. ఓకేనా? సో ఇక్కడ బ్లౌజ్ మెజర్స్ ఎలా తీసుకోవాలో చూపిస్తానండి. ఇక్కడ ఉక్కుపట్టి కాజాపట్టి ఉన్నాయి కదా, వాటిని ఇలాగా రెండు కూడా ఒక్క దగ్గర పట్టేసుకొని కరెక్ట్గా టైట్గా మెజర్ అనేది చూసుకోండి. ఓకేనా? సో ఇలాగా చివరి వరకు కూడా 4 లేయర్స్ వచ్చేట్టు ఫోల్డింగ్ అనేది పెట్టేసుకోండి. సో ఇదే మెజర్ని మనం ఫోల్డింగ్ చేసుకున్న పేపర్ ఉంది కదా, దానిపై నుండి ఎగ్జాక్ట్ మార్కింగ్ అనేది చేసేయండి. మనకి ఎంతవరకు వస్తుందో అంతవరకు టైట్గా పట్టేసుకొని బ్లౌజ్ని అక్కడ వరకు మెజర్ చేసేసేయండి. తర్వాత ఇక్కడ మనకి బ్యాక్ డాట్స్ ఉన్నాయి కదా, ఆ బ్యాక్ డాట్స్కి 1 ఇంచ్ లెంత్లో, అలాగే సైడ్ ఖర్చు కోసం 1.5 లెంత్ ఇది మెజర్ చూసుకోండి. ఇక్కడ వచ్చేసి టోటల్గా నేను 2.5కి ఇలాగా మెజర్ అనేది చూసేసుకుంటున్నాను. ఈ 2.5 లెంత్కి 1 ఇంచ్ వచ్చేసేమో బ్యాక్ డాట్స్ కోసము, 1.5 వచ్చేసేమో మనకి సైడ్ కుట్ల కోసం వదిలేస్తాం కదా క్లాత్, దానికోసం. ఒకవేళ మీకు 1.5 తక్కువ అవుతుంది అనుకుంటే 2 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? సో మీ వీల్ని బట్టి ఇక్కడ సైడ్ స్టిచ్చెస్ అనేవి చూసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకు ఎక్కడైతే మనకు మెజర్ వచ్చిందో ఆ మెజర్ని స్ట్రెయిట్గా ఇలాగా లైన్ అనేది డ్రా చేయండి. అయితే కింద మనం 1.5కి మార్జిన్ పెట్టుకున్నాం కదా, ఎగ్జాక్ట్ మార్కింగ్ పైన కూడా 1.5 లెంత్ చూసుకొని ఇక్కడ మెజర్ అనేది చేసుకోండి. ఓకేనా? లేదంటే పైనకి వచ్చేసరికి మెజర్ అనేది తక్కువ అవుతూ ఉంటుంది. సో చూసుకొని మార్జిన్ వేసేసుకోండి. ఓకేనా? తర్వాత ఇక్కడ వెడల్పు వచ్చేసింది కదా, ఇక్కడ హైట్ తీసుకోవడానికి ముందు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మెజర్లో ఒక డ్రా అనేది వేసేయండి. ఓకేనా? సో ఇది వచ్చేసి నడుం బెల్ట్కి ఫోల్డింగ్ అవుతుందండి. సో తర్వాత హైట్ చూసుకుందాం మనం ఇక్కడ నుండి. మీరు ఇలాగా బ్లౌజ్ మెజర్ మీరు టేప్తో అయినా తీసుకోండి, లేదా డైరెక్ట్ అయినా ఫోల్డ్ చేసేసి ఇలాగా పట్టేసినా పర్లేదు. ఓకేనా? సో ఇక్కడ డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్ నుండి మీరు రైట్ సైడ్ నుండి అయినా తీసుకోండి, లేదంటే మాకు అక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది అనుకుంటే ఇలాగా లోపల సైడ్ నుండి షోల్డర్ స్ట్రేట్గా ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ కింది నుండి కూడా ఇలాగ పట్టేసేయండి. పైన వచ్చేసి ఓపెన్స్ ఉండాలండి, షోల్డర్ ఓపెన్ ఉంటుంది కదా, ఈ పట్టేప్పుడు మరీ టైట్గా లాగకండి, లూజ్గా వదిలేయకండి. ఓకేనా? ఫ్రీగా వచ్చేట్టు చూడండి. మీకు ఒకవేళ అలా కన్ఫ్యూజ్ అయిందనుకోండి టేప్ మెజర్ తీసుకోండి. ఓకేనా? టేప్ ఎంత పొడవు ఉందో ఆ పొడవుకి మీరు మెజర్ అనేది చేసేసిన తర్వాత మీరు ఇక్కడ పొడవు అనేది తీసుకోండి. ఇది వచ్చేసి 30 సైజ్ అండి, 30 సైజ్ బ్లౌజు. సో ఇక్కడ మనకి టోటల్గా 4 లేయర్స్ వచ్చేసి 7.5 వస్తుంది అన్నమాట. ఓకేనా? ఇది 30 సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను ఇక్కడ షోల్డర్ లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. మీకు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే 5.5 కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? సో ఇక్కడ 2 మార్జిన్స్ అయితే వేసుకుంటున్నాను, ఒక 1/2 ఇంచ్ లెంత్లో. మనకి షోల్డర్ ఫోల్డింగ్ అవుతుంది కదా, సో దానికోసం అనమాట. ఓకేనా? తర్వాత ఈ లెంత్ వచ్చేసి నేను కరెక్ట్గా చూడండి, ఇక్కడ మీకు షోల్డర్ అనేది వెడల్పు ఎక్కువ కావాలి అనుకుంటే 3 ఇంచెస్కి మార్జిన్ పెట్టుకోండి. నాకైతే అంత లెంత్ వద్దు అనుకుంటున్నాను, సో అందుకని చెప్పేసి నేను 2.25కి మార్జిన్ వేసుకున్నాను. నేను నెక్ విడ్త్ వచ్చేసి 2.25కి మార్జిన్ వేసుకున్నాను. క్లారిటీగా వినండి. ఓకేనా? టోటల్ మనకి 5 ఇంచెస్ వచ్చింది కదా, నెక్ విడ్త్ వచ్చేసి 2.5
ఓకేనా. 2.25కి నేను మెజర్ వేసుకుంటున్నాను. అలాగే షోల్డర్ లెంత్ వచ్చేసి 2.35కి నేను మెజర్ అనేది తీసుకుంటున్నాను. మీకు ఒకవేళ షోల్డర్ లెంత్ మీకు ఇంకా కావాలి అనుకుంటే 5.5 పెట్టుకొని 2.5 ఏమో నెక్ విడ్త్ తీసుకోండి. అలాగే షోల్డర్ లెంత్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకేనా. సో తర్వాత ఇక్కడ వచ్చేసి మనము ఈ సైడ్ కోసము 1.5 లెంత్ తీసుకున్నాం కదా ఖర్చు కోసం. సో అదనమాట. అయితే ఇక్కడ నాకు టోటల్గా 13 ఇంచెస్ వచ్చింది ఈ పొడవు వచ్చేసి. సో అది కూడా నేను మెజర్ రాసేస్తున్నాను ఇక్కడ క్లారిటీగా. సో ఇక్కడ బ్యాక్ సైడ్ నెక్ ఉంది కదా, ఈ బ్యాక్ సైడ్ నెక్ చూసుకోండి మీరు ఒకసారి. డైరెక్ట్గా మీరు ఇక్కడ సైడ్ స్టిచెస్ ఉన్నాయి కదా, ఈ సైడ్ స్టిచెస్ నుండి ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనకి పెట్టుకున్నారంటే డైరెక్ట్గా బ్యాక్ సైడ్ నెక్ అనేది వస్తుంది. సో అలా అయినా తీసుకోండి, లేదంటే బ్యాక్ సైడ్ మెజర్ తీసుకొని మీరు టేప్తో కొలుచుకున్న అదే మెజర్ వస్తుంది, మీ ఇష్టం. ఓకేనా. నేను 2 టైప్స్ ఆఫ్ చూపిస్తున్నాను, ఏది మీకు వీలు అనిపిస్తే అది యూస్ చేసుకోండి. ఓకేనా. సో ఇక్కడ నాకు ఎగ్జాక్ట్గా 3.5 వచ్చింది. సో ఆ 3.5కి ఒక 1/2 ఇంచు మెజర్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను నేను. ఓకేనా. ఈ ఎక్స్ట్రా తీసుకుంది మాత్రమే మనం మెజర్లోకి మార్కింగ్ చేసుకోవాలండి, మెజర్ చూసుకొని. ఓకేనా. మనకి పైన వచ్చేసి 2.5 తీసుకున్నాం కదా, నేను ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లెంత్ ఎక్స్ట్రా తీసుకొని 2.35కి నేను మార్జిన్ చేస్తున్నాను. సో ఎందుకంటే బ్యాక్ సైడ్ నెక్ అనేది రౌండ్ షేప్ ఎక్కువ రావాలి అనుకుంటే ఈ మెజర్ తీసుకోవాలి. లేదు మాకు పైన షోల్డర్ ఎంత తీసుకున్నామో అదే లెంత్ కావాలి అనుకుంటే ఎగ్జాక్ట్ మార్కింగ్ అనేది తీసుకోండి. ఓకేనా, నో ప్రాబ్లం. అయితే ఇక్కడ రౌండ్ చేసేప్పుడు చిన్నగా మీరు కొద్దిగా రౌండ్ చేసుకుంటూ వెళ్తేనే కరెక్ట్గా మీకు షేప్ అనేది వస్తుంది. సో అది ఎలా చేయాలి అనేది కూడా క్లారిటీగా చూపిస్తాను. ఈ మూల ఎక్కడైతే ఉందో ఈ మూల నుండి మనము ఒక 1/2 ఇంచ్ మెజర్ తీసుకోండి. ఓకేనా. 1/2 ఇంచ్కి మీరు కరెక్ట్గా డాట్ పెట్టేసుకొని, అదేవిధంగా ఈ బాక్స్ షేప్ ఉంది కదా, అటు ఇటు కూడా 1 ఇంచ్ మెజర్ తీసుకోండి. ఓకేనా, అర్థమవుతుంది కదా. ఇలాగా కరెక్ట్గా తీసేసుకొని ఈ 3 డాట్స్ని కూడా మీరు రౌండ్గా కలిపేసేయండి. ఓకేనా. ఇలా కలిపేసినప్పుడు మీకు షేప్ అనేది రౌండ్ షేప్ వస్తుంది. మాకు ఒకవేళ ఈ రౌండ్ కూడా సరిపోవట్లేదండి, ఇంకా కొద్దిగా ఎక్కువ తీసుకుంటాము రౌండ్ షేప్ అని అనుకున్నప్పుడు మీరు ఈ మెజర్లో ఇక్కడ నేను రాసి పెడుతున్నాను మీకు క్లారిటీగా అర్థం అవ్వడం కోసం. మధ్యలో 1/2, అటు ఇటు కూడా 1 ఇంచు. సో ఈ లైన్ మనం ఏదైతే మార్జిన్ పెట్టుకున్నామో ఆ లైన్కి ఒక 1/2 ఇంచు లెంత్లో ఇలా అవుట్ సైడ్ నుండి ఒక మార్జిన్ అనేది వేసేసుకొని ఆ రౌండ్ అనేది కట్ చేసుకోండి మీరు. ఓకేనా. మీకు నెక్ అనేది జస్ట్ సైడ్కి డీప్ లాగా, ఫ్రంట్ అలాగే సైడ్కి పెద్దగా రౌండ్ తెగినట్టు వస్తుంది. ఓకేనా, మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో నాకు టోటల్ బ్యాక్ వచ్చేసి 3.5. సో ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకున్నాం కాబట్టి మనము మొత్తము 3.35కి వచ్చింది. ఓకేనా. సో ఇక్కడ ఏదైతే తీసుకున్నామో దానికి ఇలా లైట్గా మార్జిన్ వేస్తున్నాను నేను. ఈ లైట్గా మార్జిన్ ఎందుకు అంటే మనం నెక్ బెల్ట్ వేసేప్పుడు నేను థిక్గా చేసిన లైన్ నుండి మనం వేస్తూ ఉంటాము. సో ఆ లైన్ నుండి మనము ఫోల్డింగ్ 1/2 ఇంచ్ వెళ్తుంది కాబట్టి మనకి డీప్ అనేది ఎక్కువ తెగుతుంది. సో దానికోసం నేను మెజర్ తీసుకుంటున్నాను. సో ఇటు హ్యాండ్ సైడ్ జాయిన్ చేస్తేనేమో 1/2 ఇంచ్ వెళ్తుంది, నెక్ సైడ్ ఏమో 1/2 ఇంచ్ వెళ్తుంది. సో ఎగ్జాక్ట్ మార్కింగ్ మనకి 2 ఇంచెస్ అనేది వస్తుంది. ఎప్పుడైనా కూడా మనకి బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ షోల్డర్స్ మనకి 2 ఇంచెస్ వచ్చింది అంటే లుక్ చాలా బాగుంటుందండి. మరీ షోల్డర్ లెంత్ 3 ఇంచెస్ 2.5 అలా ఉంటే అంత లుక్ అయితే ఏం బాగా కనిపించదు నాకైతే. సో మీకు నచ్చినట్టు మీరు స్టిచ్ అనేది చేసుకోండి. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి నేను ఆమ్ రౌండ్ అనేది చూస్తున్నాను. ఈ ఆమ్ రౌండ్ వచ్చేసి ఎగ్జాక్ట్గా ఎవరికైనా సరే 6 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. సో ఇలాగా 6 ఇంచెస్కి నేను స్ట్రైట్గా లైన్ అనేది ఫామ్ చేస్తున్నానండి. సో దీనికి ఇలాగ బాక్స్ షేప్ వేసుకున్నారనుకోండి, ఇందులో మనం రౌండ్ షేప్ అనేది తీయాల్సి ఉంటుంది. సో ఈ మూలకి 6 ఇంచెస్ వచ్చింది కదా, మనం ఇక్కడ మార్జిన్ రాసేసుకుందాము 6 ఇంచెస్కి. సో లైన్ అనేది కరెక్ట్గా పెట్టేసుకున్న తర్వాత ఈ మూల నుండి స్ట్రైట్గా ఒక లైన్ అనేది వేయండి. ఓకేనా. సో ఈ లెంత్ వచ్చేసి మనకి 30 సైజ్ కాబట్టి ఒకవేళ మీరు 30+ అయితేనేమో 1.5 తీసుకోండి, లేదు 30 సైజు అయితే 30కి తక్కువ అయితే 1.5కి మీరు మెజర్ అనేది వేసుకోండి. నేనైతే ఇక్కడ 30 కాబట్టి సైజ్ వచ్చేసి
1.5కి నేను మెజర్ అనేది వేస్తున్నాను. ఒకవేళ ప్లస్ అయితే 1.5 తీసుకోండి. ఓకేనా? ఇలాగా కరెక్ట్గా మెజర్ చూసుకొని వేసుకుంటే మనకి ఈ ఆమ్ రౌండ్ దగ్గర ముడతలు అనేవి రాకుండా స్టిఫ్గా వస్తుంది. ఓకేనా? సో ఈ రౌండ్ షేప్ ఎలా చేయాలి అనేది కూడా చూపిస్తాను. సో ఇలాగా కరెక్ట్గా మీ సైడ్ ఫోల్డింగ్ ఇలాగా తిప్పేసేయండి, క్లాత్ని కానీ పేపర్ని కానీ. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా నేను, ఈ చివరి నుండి కూడా ఈ మూల నుండి 3 ఇంచెస్కి ఇటు, అలాగే 3 ఇంచెస్ అటు, రెండు సైడ్స్ కూడా 3 ఇంచెస్ తీసుకోండి. ఓకేనా? ఈక్వల్ మెజర్ తీసుకున్న తర్వాత ఇందులో మీరు రౌండ్ షేప్ అనేది లైట్గా ఇలా డ్రా చేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా? సో ఇలాగ రౌండ్ షేప్ మీకు వచ్చేంత వరకు కూడా ప్రాక్టీస్ అనేది చేయాలి. లేదు అని అంటే మీకు ఈ మెయిన్ ఈ రౌండే అండి, ఈ రౌండ్ ఒకటి కరెక్ట్ రాలేదు అని అంటే మాత్రం మొత్తం షేప్ అవుట్ అవుతుంది బ్లౌజ్ మొత్తం కూడా. అందుకని చెప్పేసి మీరు ఎంత ప్రాక్టీస్ అనేది చేస్తే అంత పర్ఫెక్ట్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చేయొచ్చు. ఓకేనా? సో ఇలాగ మెజర్స్ అన్నీ రాసేసానండి. ఈ మెజర్స్ చూసుకుంటూ అయినా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఇక్కడ టోటల్గా నేను ఇది 30 సైజ్ కదా, నాకు ఇది వన్ సైడ్ మాత్రమే ఉంది కాబట్టి 15 ఇంచెస్ వచ్చింది. సో దాంట్లో ఆఫ్ చేస్తే 7.5 అంటే 7.5 వస్తుందన్నమాట. ఈచ్ వన్ సైడ్ 7.5 వస్తుంది. సో 4 లేయర్స్ కలుపుకొని. ఓకేనా? సో ఇది వచ్చేసి టోటల్ బ్యాక్ సైడ్ మార్కింగ్ అన్నమాట. మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి మనం ఆమ్ రౌండ్ దగ్గర మనం హ్యాండ్ జాయిన్ చేస్తాం కదా, ఇలాగా ఒక 1/2 ఇంచ్ లెంత్ మెజర్ అనేది తీసుకున్నారనుకోండి, ఇక్కడ 1/2 ఇంచ్ లెంత్లో మనకి క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. అలాగే నెక్ సైడ్ 1/2 ఇంచ్ వెళ్ళిపోతుంది. ఎగ్జాక్ట్ మెజర్ 2 ఇంచెస్ వస్తుంది కదా. సో మీకు ఒకవేళ 2 ఇంచెస్ మాకు ఇది సన్నగా అవుతుంది అనుకుంటే లెంత్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి. ఓకేనా? 1/2 ఇంచ్ లెంత్ షోల్డర్ పార్ట్ 5 తీసుకున్నాను కదా నేను, 5.5 తీసుకున్నారనుకోండి కరెక్ట్గా సరిపోతుంది మీకు 2 ఇంచెస్ వద్దు అనుకున్న వాళ్ళకి. ఓకేనా? సో ఇక్కడ నేను టిక్ చేస్తున్నాను. బిగినర్స్కి ఏంటంటే సడన్గా కట్ చేసేప్పుడు ఏ మెజర్ ఎటు వెళ్ళిపోతుంది అనేది తెలీదు, కట్ చేస్తూ ఉంటారు కదా. సో మీరు ఇలాగా మెయిన్ లైన్ ఉంటుంది కదా, దానికి టిక్ మార్క్ అనేది చేసుకోండి, ఈజీ అవుతుంది. సో ఇక్కడ నెక్ దగ్గర కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో అనుభవంతో చెప్తున్నాను. బాక్స్ షేప్ చాలా వరకు బాక్స్ షేప్ డైరెక్ట్గా కట్ చేస్తూ ఉంటారు, రౌండ్ షేప్ కంటే కూడా డైరెక్ట్గా వెళ్ళిపోతుంటుంది. సో జాగ్రత్త చూసుకొని టిక్ మార్క్ చేసుకున్న లైన్స్ మాత్రమే మీరు కటింగ్ చేయండి. ఓకేనా? సో ఇదన్నమాట బ్యాక్ పార్ట్. నేను ఫ్రంట్, హ్యాండ్స్ అలాగే మిగిలిన పార్ట్స్ అన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో చూపిస్తాను. సో ఎగ్జాక్ట్ మార్క్ మీకు ఎక్కడైతే ఉందో దాన్ని ఈక్వల్గా కట్ చేసుకుంటూ వెళ్ళండి, ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ప్రాక్టీస్ అనేది కంపల్సరీ అండి. మీరు పేపర్స్ వేస్ట్ అయినా పర్లేదు, కానీ ఎంత మీరు ప్రాక్టీస్ అనేది చేస్తే అంత పర్ఫెక్ట్గా మీకు స్టిచ్చింగ్ అనేది వస్తుంది. సో గుడ్ లక్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. సో ఇలాగా నీట్గా కరెక్ట్గా పట్టేసుకొని ఎక్కడా కూడా ఖర్చుల్లాగా ఇట్లా కుచ్చులాగా లేకుండా కరెక్ట్గా కత్తెరని పట్టేసుకొని కట్ చేసేయండి. ఓకేనా? సో ఇదండి బ్యాక్ పార్ట్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చేయండి కామెంట్స్. సో నేను క్లారిఫై చేస్తాను. సో ఇది బ్యాక్ పార్ట్. ఇలాగా నీట్గా కట్ చేసేసుకొని పెట్టేసుకోండి. ఓకేనా? ఫ్రంట్ వచ్చేసి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను నేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.